రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రూల్ని అమలు చేయడానికి ఒకవేళ లా స్కూళ్ళలో కనుక అలసత్వం ఉన్నట్టయితే మరి పాలక వర్గాలు ఏం గడిపికినట్టు? ఓట్లు కావాలా బీసీలై, ఓట్లు కావాలా, జై కొట్టాలా, జెండాలు పట్టుకోవాలా, అన్ని చేయాలి. కానీ ఆఖరికి చదువుకునే దగ్గర రాజకీయంలో అంటే రిజర్వేషన్ లేవు. చూస్తూ ఉన్నాం 42% రిజర్వేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి ఏం డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. దాన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితంగా ప్రభుత్వమే ఎట్లా చేస్తూ ఉందో, ఆ లోకల్ బాడీలు రాకుండా ఎట్లా చిల్లర డ్రామాలు ఆడుతుందో ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ బిల్లులు పంపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపితే వాళ్ళు ఎట్లా అడగదొక్కే ప్రయత్నం చేస్తుండో చూస్తూ ఉన్నాం. బట్ డోంట్ యూ అట్లీస్ట్ ఫెసిలిటేట్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ టు అస్? ఏం పాపం చేసినాం మీరు? ఏం పాపం చేసిందని చెప్పండి. మీరు బీసీలకు ఉన్న చట్టాన్ని అమలు చేయని చెప్పండి. పెద్ద పెద్దోళ్ళండి, జడ్జిలు ఉన్నారు అందులో. గవర్నింగ్ కౌన్సిల్ మీరు వెబ్సైట్లో కొట్టండి, నాల్సర్ వెబ్సైట్లో కొట్టి గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పని పేర్లు చూస్తే కళ్ళుదిరిగి పడిపోతారు. అంత మహామహులు, పెద్ద పెద్దోళ్ళు, సిపాయిలు, హూ ఆర్ సపోజ్ టు బి ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వాళ్ళందరూ ఉంటారు. రిజర్వేషన్లు ఇవాళ నాల్సర్లో అమలు కావట్లేదని చెప్పిన విషయాన్ని పురస్కరించుకొని మేమంతా కలిసి ఈరోజు ఈ లెటర్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి రాస్తూ ఉన్నాము. మళ్ళీ అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం, ఎన్సీబీసీ దగ్గరికి వెళ్తాం, తర్వాత సంబంధిత సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు, తర్వాత హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు, వీళ్ళంతా కూడా దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అందరి దగ్గర కూడా వెళ్తాం. అయితే నేను మీకు చెప్తా, మీకు ఇక్కడ ఎంత అన్యాయమైనటువంటి పద్ధతి పాటిస్తున్నారో ఒక్కసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నాల్సర్లో BA LLB ఆనర్స్ అవుట్ ఆఫ్ 132 సీట్స్ ఉంటే ఆల్ ఇండియా కోటాలో 99 సీట్లు ఉండాలి, 75%. కానీ ఓన్లీ 17 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ OBCs. ఎంత న్యాయం చెప్పండి? 18% ఇస్తాం, 27% ఇచ్చే దగ్గర. LLMలో మొత్తం 66 సీట్లు ఉంటే 50 సీట్లు ఉండాలి, 75% ఆల్ ఇండియా కోటా ప్రకారంగా. బట్ కేవలం 10 సీట్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఎవరి తాత జాగిరిది? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రూల్ ఆఫ్ లా పాటించడానికి మీ కష్టం ఏంటి? మీ జేబులలో ఉన్నటువంటి ఒక సొమ్మేమన్నా లాక్కపోతున్నామా? మీ ఆస్తులు లాక్కపోతున్నారా? దేనికి మీరు రూల్ ఆఫ్ లా పాటించరు? వీఆర్ ఆల్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్, వీఆర్ ఆల్ గవర్న్డ్ బై ది రూల్ ఆఫ్ లా. యూ హ్యావ్ నో బిజినెస్ టు వయలేట్ వన్ సింగిల్ వర్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వన్ సింగిల్ వర్డ్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. మీరు అంత అద్భుతమైనటువంటి ఒక చట్టాలు ఉన్న తర్వాత ఆ చట్టాలను న్యాయ విద్యను అందించే సంస్థలే పాటించకపోతే ఇంక ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలా? ఏ అరణ్య రోదనే కాదా, ఇది కంచే చేను వేసినట్టు కాదా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దురదృష్టం, చాలా క్లియర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఈ లెటర్లో, చాలా క్లియర్గా పొందుపరిచినాం. ఇట్స్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 15, తర్వాత ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా NCBC ఇచ్చిన ఆర్డర్స్ను వయలేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కడే కట్టతంగం కాదు. NLU ఢిల్లీ, తర్వాత RGNU పటియాలా, NLIU భోపాల్, RMLNLU లక్నో, CNLU పాట్నా, NLU ఒరిస్సా, NLU ముంబై, NLU సిమ్లా, NLU ప్రయాగరాజ్, ఏడదుడు గొంతుకు వస్తున్నారండి. నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి, బీజేపీ వాళ్ళు తెలంగాణలో నాల్సర్ వాళ్ళ పక్కనే కనబడుతుంది. పొద్దున్న లేస్తే మేము బీసీ రాజ్యం ఇస్తామంటారు, బీసీ రిజర్వేషన్ అయితే నా బండి సంజయ్ గారు మాట్లాడరు, ఇంకోళ్ళు మాట్లాడరు. ఇక రేవంత్ రెడ్డికి అయితే సోయలేదు, ఆయన చక్కదనం మనకు తెలుసు. ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఈ రకంగా పూర్తి స్థాయిలో బీసీలను అణగదొక్కుతున్న దానికి ఒక లిట్మస్ టెస్ట్, ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లెక్క ఇది కనబడతా ఉంది. కాబట్టి మేము చేతులెత్తి నమస్కారం చేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిని కావచ్చు, ఇక్కడ నాల్సర్లో ఉన్నటువంటి ఒక వైస్ ఛాన్సలర్ గారిని, గవర్నింగ్ కౌన్సిల్ను, వాళ్ళందరికీ కూడా మేము కాపీలు పెట్టాం. చీఫ్ మినిస్టర్ గారికి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్కి, తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ వాళ్లకు, తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్లకు, గవర్నింగ్ కౌన్సిల్ అందరికీ కూడా పెట్టాము. దయచేసి ప్లీజ్ డోంట్ ప్లే విత్ అవర్ లైఫ్స్. మీరు అన్నం పెడతలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, రాజ్యాంగంలో పెద్దగా రావాల్సినటువంటి ఒక రాజకీయపరమైన పదవులు ఇస్తలేరు, చదువుకోనియకుండా కూడా అడ్డుకున్నట్టయితే మాత్రం ఇది సామాజిక నేరం, అన్యాయం, దగా. ఈ వంచనకు వ్యతిరేకంగా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. అవసరమైతే ఇక్కడ కొట్లాడతాం, ఢిల్లీకి పోతాం, NCBCకి పోతాం, కోర్టులకైనా పోతాం. బట్ వీ విల్ నాట్ లీవ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డిస్క్రిమినేషన్ అండ్ సప్రెషన్ ఆఫ్ ది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ OBCs. థ్యాంక్ యూ.